హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఈరోజు ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి హైకోర్టులో ఏం వాదనలు జరిగినాయి అనే దాని గురించి ఈ వీడియో అండి. అయితే ఈరోజు లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈరోజు ఎక్కువసేపు డిస్కషన్ అనేది జరిగింది, అది మాత్రం నిజం, నో డౌట్. అందులో ఈరోజు డిస్కషన్లో కూడా వీరారెడ్డి సార్కి, ఎంఆర్కే సార్ గారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడారు అని అంటే, ముఖ్యంగా వాళ్ళు రైజ్ చేసిన పాయింట్లు ఏంటి అని అంటే, రోస్టర్ కేసు గురించే రైజ్ చేశారు పాయింట్. రెండో పాయింట్ ఏం రైజ్ చేశారు అని అంటే, ఉమెన్స్ రిజర్వేషన్కి సంబంధించి 4 పోస్టులు ఉంటే 2 పోస్టులు వాళ్ళకంటే 50% రిజర్వేషన్ గురించి మాట్లాడారు. నెక్స్ట్ మూడో పాయింట్ ఏం మాట్లాడారు అంటే, జీవో నెంబర్ 77లో రోస్టర్ మిస్టేక్స్ గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ 3 అంశాల మీద చాలా కూలంకషంగా డిస్కషన్ చేశారు జడ్జి గారితో. ఏం డిస్కషన్ చేశారంటే, సార్ రోస్టర్ మిస్టేక్స్ అంతకుముందు జీవో నెంబర్ 77 ఉంది, రోస్టర్ మిస్టేక్స్ ఉన్నాయి, ఉమెన్ రిజర్వేషన్ ఉంది కదా సార్, మార్చారు, అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసినప్పటికీ కూడా మళ్ళీ పాతకలాగానే మళ్ళీ అంటే పాతగా ఎలాగైతే రోస్టర్ ఫిల్ చేస్తారో ఆ విధంగానే చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా సార్ అని అడగడం జరిగింది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే, ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి కూడా పోస్టులు, ఇప్పుడు వీళ్ళకి 4 పోస్టులు వాళ్ళకి 2 పోస్టులు అంటే వాళ్ళకి ఆ రోస్టర్లో ప్రాబ్లం ఉన్నాయని అడిగినప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే, ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది, మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరిగింది, సిపిటి జరిగింది కదా, ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ చేసే అన్ని పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా అని అడిగారు జడ్జి గారు. అలా అడిగిన నేపథ్యంలో చాలా సూటిగా స్పష్టంగా చెప్తున్నానండి, ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయి. ఇంకా ఏం చెప్పారు జడ్జి గారు, ఇంకేం చెప్పారు అలాగే అంటే, సో అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మళ్ళీ రీడ్రా చేసి ఇంకేమైనా చేసి కూడా మళ్ళీ ఇంకా రిజల్ట్స్ ఇవ్వలేదు కాబట్టి మళ్ళీ రీడ్రా చేసి అయినా కూడా పంపించవచ్చు కదా, దానికి ఎగ్జామినేషన్ క్యాన్సిల్కి ఏం సంబంధము అని అడగటం జరిగింది. ఈ నేపథ్యంలో గ్రూప్ 2 అభ్యర్థులకి ఇది ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు, నో డౌట్. అందులో వాళ్ళు ఎంత వాదించినప్పటికీ కూడా రేపు అంటే నెక్స్ట్ ఈ కేసుని నెక్స్ట్ బుధవారానికి వాయిదా వేయడం జరిగింది. బుధవారం కనుక బంతిని వాళ్ళు బంతిని గవర్నమెంట్ తరపునకి బంతి ఆ కోర్టులోకి నెట్టేయడం జరిగింది. సో ఏజీ గారు కానీ గవర్నమెంట్ సైడ్ లాయర్లు కానీ చాలా స్పష్టంగా ఈ రోస్టర్ గురించి ఇవి గనక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే గనుక ఖచ్చితంగా గవర్నమెంట్కి తర్వాత 1:2లో ఉన్న అభ్యర్థులకి పాజిటివ్గా ఫేవర్గా వచ్చే అవకాశం ఉంటుంది, నో డౌట్. అందులో ఇప్పుడు కోర్టు బంతి అనేది గవర్నమెంట్ సైడ్ కోర్టులో ఉంది. సో వాళ్ళు కనుక కరెక్ట్గా కౌంటర్ అఫిడవిట్, కౌంటర్ డిస్కషన్ కనుక కరెక్ట్గా చేస్తే ఈ కేసు వీలైనంత త్వరగా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, హోంగార్డుల కేసు ఆల్రెడీ కోర్టులో ఉన్నప్పటికీ కూడా హోంగార్డులకు సంబంధించిన రిజల్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా తక్కువగానే ఉన్నాయి. రీనోటిఫికేషన్ అనేది చాలా చాలా తక్కువ, నో డౌట్. అందులో సో వీలైనంత త్వరగా ఈ కేసు క్లోజ్ అయ్యి 1:2లో ఉన్న అభ్యర్థులకి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చి వీలైనంత త్వరగా వాళ్ళు కూడా ఉద్యోగాల్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.